వెల్కమ్ టు నందూస్ మినీ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా డేస్ తర్వాత ఈ రోజు లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. నేను లాస్ట్ టైం ఫిష్ కర్రీ చేసినప్పుడు షార్ట్ పెట్టాను, అందులో చెప్పాను అనమాట లాంగ్ వీడియో పెడతాను, స్టే ట్యూన్ అని చెప్పేసి. నాకు ఈ రోజుకి కుదిరిందనమాట. నేను ఈ రోజు లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. అసలు చేపల పులుసు నా స్టైల్లో ఎలా చేయాలో ఈ రోజు మీకు చూపించేస్తాను అనమాట. అస్సలు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. ఫస్ట్ ఏం చేయాలంటే ఫిష్ పీసెస్ని నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ప్రెజెంట్ అయితే ఆ పీసెస్ని పక్కన పెట్టేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఎలా రెడీ చేస్తాను అని చెప్పేసి నేను చికెన్ వీడియో లాంగ్ వీడియోలో చెప్పాను, అక్కడ వెళ్ళి చూడండి. లేదు అంటే మళ్ళీ ఒకసారి చూపించండి అంటే కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ అయితే ఆ పేస్ట్ పక్కన పెట్టేసుకొని ఫిష్ పీసెస్ని తీసుకొని అందులో ఒక ఉల్లిపాయ చీలికలుగా కట్ చేసుకొని, ఇంకా మనం ఫిష్ పీసెస్కి తగినన్ని వేసుకోవాలన్నమాట. క్వాంటిటీ అంతేం నేను చెప్పట్లేదు, కానీ ఆ ఫిష్ పీసెస్ ఎన్ని ఉన్నాయి అని క్వాంటిటీ బట్టి మనం వేసుకోవడమే. నేనైతే ఇక్కడ ఒక ఉల్లిపాయ చీలికలుగా కట్ చేసుకొని ఒక 3 పచ్చిమిరకాయలు వేసుకున్నాను. మీ స్పైసీ లెవెల్స్కి తగినంత వేసుకోండి. ఇంకా అలా పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు, ఒక 3 స్పూన్స్ కల్లుప్పు, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్, ఇంకా మనం రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2-3 స్పూన్స్ కారం వేసుకోండి. మీ స్పైసీ లెవెల్స్కి తగినంత కారం వేసుకోండి. అలా ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసిన తర్వాత ఒక 5 to 10 minutes మనం అలా పక్కన పెట్టేసేయాలన్నమాట. అలా మనం మ్యారినేట్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఆ ఇంగ్రీడియంట్స్ మొత్తం ఆ పీస్కి చాలా బాగా పడుతుంది అనమాట. ఇంకా అలా 1 minute పాటు అలా కలిపేసుకొని ఇంకా పక్కన చేసుకున్న ఫిష్ పీసెస్ని 5 to 10 minutes తర్వాత మళ్ళీ ఒకసారి తీసి కలుపుకొని అందులో చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలి. నేను ఫస్ట్లో చెప్పడం మర్చిపోయాను, ప్రాసెస్ స్టార్టింగ్లోనే చింతపండు పులుసు నానబెట్టుకోవాలన్నమాట. అలా నానబెట్టుకున్న చింతపండు పులుసుని ఇప్పుడు మ్యారినేట్ చేసిన తర్వాత మనం చాలా చిక్కగా పిండుకొని రసం తీసుకోవాలన్నమాట. అలా అసలు చేపల పులుసుకి చింతపండు పులుసేనండి చాలా హైలైట్ ఇంగ్రీడియంట్. అసలు అది ఎక్కువైనా బాగోదు, చాలా తక్కువైనా బాగోదు, చాలా మీడియంగా ఉండాలన్నమాట, సరిపోయేలాగా. అప్పుడే చేపల పులుసు చాలా బాగా కుదురుతుంది. ఇంకా మనకి తగినంత చింతపండు రసం పిండేసుకొని అయితే ఇంకా స్టవ్ మీద పెట్టేసుకోవడమే. ఇంకెందుకో నాకు కారం సరిపోయినట్టు అనిపించలేదు, అందుకే మళ్ళీ ఒకసారి 1 స్పూన్ వేస్తున్నాను అనమాట. ఇంకా అందుకే మొత్తం ఒకసారి ఫైనల్గా మొత్తం కలిపేసి స్టవ్ మీద పెట్టేద్దామని అయితే కలిపేస్తున్నాను. అలా అయిపోయినాక లాస్ట్కి కొంచెం టేస్ట్ చూసేసి ఉప్పు కారం సరిపోయినాయా లేదా అనేసి నేనైతే కొంచెం కల్లుప్పు యాడ్ చేసుకున్నాను, సరిపోలేదని చెప్పేసి. ఇంకొక 2 minutes ఉంటే కట్టేయడమే. వేడి వేడి చేపల పులుసు రెడీ. అలా వేడి వేడి అన్నం పెట్టుకొని అలా చేప ముక్క వేసుకొని పులుసు వేసుకొని అలా వేడి వేడి అన్నంలో తింటే ఉంటుంది అసలు ఆ స్మెల్కే చాలా టెంప్టింగ్గా ఉంటుంది. అసలు నిజంగా కర్రీ అయితే చాలా బాగా కుదిరిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఫుడ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.